దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరి వన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము బాగున్నాము. కార్యక్రమములను వీక్షిస్తున్నారు. ఆశీర్వాదము మేలుకరంగా మీకు ఉంటున్నాయని మేము నమ్ముచున్నాం. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. ఎంతమంది ఫోన్ కాల్స్ చేసి మరి కార్యక్రమముల ద్వారా బలపరచబడుచున్నామని చెప్పుచున్నారు. అందును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతము 6వ అధ్యాయము 6వ వచనము. నీ పలు వరస కత్తివేయబడినవియు, యువర్ టీత్ ఆర్ లైక్ ఏ ఫ్లాక్ ఆఫ్ ఈవ్స్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు. నా దేవా, నా రక్షక, మా ప్రాణప్రియుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రశస్తమైన సమయంలో ప్రభు మీ నామాన్ని గణపరచడానికి మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీ నామాన్ని గణపరుస్తున్నాను. అద్వితీయ దేవా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు దీనురాలనైన నన్ను ప్రభు మీరు సిలువ చోటున మరుగు చేసుకొని జీవపు వాక్కుతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అయా మీరు సరిచేసి తండ్రి రాజ్యమునకు సిద్ధపరచమని కృపకై వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమగీతము 6వ అధ్యాయము 6వ వచనము. నీ పలు వరస కత్తివేయబడినవియు. ఇక్కడ పరమగీతము సాంగ్స్ ఆఫ్ సలోమన్ అనగానే మరి పరసంబంధమైన గీతము. ఇట్ ఈజ్ ఏ హెవెన్లీ లవ్ లెటర్ యాజ్ వీ నో దట్. మనము ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మని సహాయంతోనే ఈ యొక్క వాక్యమును చదివితే, ఈ లేఖనాన్ని చదివితే మనకు మరి అర్థమవుతుంది. కానీ మరి సెక్యులర్ నాలెడ్జ్తో చదివితే మాత్రము కూడా అర్థము కాదు. అయితే పరమగీతము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలతో కూడి ఉన్నది. 66 పుస్తకాలలో మరి ఆదికాండం నుండి పరమగీతం వరకు 22 పుస్తకాలు, యెషయా గ్రంథం నుండి అపోస్తల కార్యముల వరకు 22 పుస్తకాలు, రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు 22 పుస్తకాలు. పరమగీతము అనేది 22వ పుస్తకంగా ఉంది. పరసంబంధమైన గీతము. మనము మరి ఈ పాటను చక్కగా పాడుకోవచ్చును. ఈ యొక్క లేఖన భాగములలో మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథము 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అనగా తండ్రి అయిన దేవునికిని కుమారుడైన అబ్రహామునకును మరి వారితో తండ్రి అయిన దేవునికిని అబ్రహామునకును మధ్యన జరిగిన ఒడంబడిక. పాత నిబంధన అనగా ఒడంబడిక. పాత నిబంధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన అబ్రహామునకు మరి జరిగిన ఒడంబడిక. క్రొత్త నిబంధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తునకు జరిగిన ఒడంబడిక. మరలా చెప్పుకుందాం. మరి ఈ యొక్క లేఖన భాగములలో నిబంధన అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య మరి కూడిన ఒప్పందము అని చెప్పుకోవచ్చు. పాత నిబంధన తండ్రి అయిన దేవునికి అబ్రహామునకు మధ్య జరిగిన ఒడంబడిక. క్రొత్త నిబంధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన ఒడంబడిక. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవునికి అబ్రహామునకు జరిగిన ఒడంబడిక ఏమనగా అది కుటుంబానికి సాదృశ్యముగా ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన ఒడంబడిక అది కేవలము సంఘమునకు మరి సాదృశ్యముగా ఉన్నది. ఈ లేఖన భాగమును మనం గమనించినట్లయితే 22వ పుస్తకమైన పరమగీతమును మనము పరసంబంధమైన గీతముగా మరి జ్ఞాపకము చేసుకుంటున్నాం. నీ పలు వరస కత్తివేయబడినవియు అని చదువుకున్నాం. పలు అంటే ఎన్నో, మెనీ. నీ పలు వరస. మన పళ్ళను తీసుకుని చూసినట్లయితే మన పళ్ళు వరసలు 2, పై వరస క్రింది వరస. పై వరస అనగా ఆత్మ సంబంధమైన వరస, పర సంబంధమైన వరస. క్రింది వరస భూ సంబంధమైన వరస. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక.
ఈ యొక్క లేఖన భాగములలో మనము గమనించినట్లయితే మన యొక్క జీవితంలో ఈ 2 వరుసలలో పరసంబంధమైన వరస, పై వరస అది ఆత్మ సంబంధమైనది. క్రింది వరస కదిలే వరస, భూ సంబంధమైన వరస. మనము లేఖన భాగములలో గమనించినట్లయితే క్రింది వరసలో ఏమేమి వస్తున్నాయంటే, అబ్రహాము దేవుడు చూపించినది భూమి ఆకాశము. భూమి ఆకాశము, భూమి అనగా క్రింది వరస, అది కదిలే వరస. ఆకాశము పై వరస, అది కదలని వరస. ఇంకను గమనించినట్లయితే ఇసుక అది క్రింది వరస, కదిలే వరస. నక్షత్రాలు పై వరస, కదలని వరస. ఇసుక మరి బుద్ధిమంతుడు బండ మీద ఇండ్లు కట్టడము, అది కదలని వరస. బుద్ధిమంతుడు బండ మీద ఇండ్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టాడు, అది కదిలే వరస. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలను మనం గమనించినట్లయితే బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. బండ మీద ఇల్లు అది కదలని వరుసగా ఉంటుంది, ఇసుక మీద ఇల్లు అది కదిలే వరుసగా ఉంటుంది. ఇంకా పై వరుసను మనం గమనించినట్లయితే అదేవిధంగా క్రింది వరుస భూ సంబంధమైనది, పై వరుస ఆత్మ సంబంధమైనది, కదలని వరుసగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములలో భక్తిహీనులు మరి ఎలా ఉన్నారు అంటే, కదులుచున్న రెల్లు వంటి వారు, కదులుచున్న మరి సముద్ర తరంగముల వంటి వారు అని యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో భక్తిహీనులు కదులుచున్న సముద్ర తరంగముల వంటి వారు. దేవుని స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో భక్తిహీనుల వరుసలో అంటే క్రింది వరుసలో, కదిలే వరుసలో మనం ఉండకూడదు. కానీ నీ పలు వరుస, నీ అంటే మరి మన వ్యక్తిగత జీవితంలో పలు అంటే ఎన్నో వరుసలు మనల్ని కదిలిస్తూ ఉంటున్నాయి. మనము కదిలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. ఈ యొక్క కదిలించే వరసలను మనం గమనించినట్లయితే గాస్పెల్ మార్క్ చాప్టర్ 7 verse 21లో అక్కడ వ్రాయబడి ఉన్నది, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారమును, లోభములు, కృత్రిమమును, చెడుతనమును, కామ వికారమును, చెడు దృష్టియు, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా లోపల నుండి బయలుదేరి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఆల్ దోస్ థింగ్స్, 13 things are there inside a human being. All those coming out and defiling the human being spirit. ప్రియబిడ్డలారా గమనించినట్లయితే లోపల నుండి వచ్చి కదిలిస్తున్న ఈ యొక్క 13 కూడా ఈ చెడ్డవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయని ఇక్కడ లేఖన భాగం మనకు జ్ఞాపకము చేయుచున్నది. మార్కు సువార్త 7:21లో లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, చెడు దృష్టియు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఆల్ దోస్ థింగ్స్ మనం గమనించినట్లయితే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఇంప్యూర్, మేకింగ్ ఇంప్యూర్ ఇన్ అవర్ లైఫ్. మనము అపవిత్రంగా అయిపోవడానికి, మరి కదిలే వారంగా ఉండడానికి ఈ 13లో ఏదో ఒకటి మనిషిని అనుదినము అనుక్షణం కదిలిస్తూ ఉంటుంది. అంత పర్ఫెక్ట్గానే ఉంది అంటే వారిలో ఒక దేవదూషణ లాంటిది ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉందంటే దురాలోచనలు ఉంటాయి, చెడుతనం ఉంటుంది, వికెడ్నెస్, ఈవిల్ థింగ్స్, జెల్లసీ, మత్సరము, ఇవన్నీ కూడా మనుషుని ఏదో ఒక విధంగా ఆత్మీయ జీవితంలో గ్రోత్ లేకుండా, ఇన్ ఆర్డర్ నాట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఆల్ దోస్ ఆర్ డిఫైలింగ్ దెమ్ ఆల్ ద టైమ్. వీ హ్యావ్ టు రెక్టిఫై త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ టు మేక్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రియబిడ్డలారా గమనించినట్లయితే మన జీవితంలో మనము ఈ విషయాల యందు దృష్టి ఉంచి, మరి ఎక్కడ నేను మరి ప్రభువా మీకు దూరంగా ఉంటున్నాను, how I am defiling my spirit, Lord Father, let me know how your spirit make me known, let thy spirit make me known, so that I may rectify through thy Holy Spirit guidance, O Lord Father. And we have to pray and seek unto the Lord every day. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక.